ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటేమో అంటే కార్పొరేట్ ఎంటర్‌ప్రెన్యూర్ గా బిజీగా ఉన్నారు. ఇంట్లో బాధ్యతలు చూసుకుంటున్నారు. హైందవ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు. ఇన్ని పనులు చేస్తున్నారు. ఇంకా ఇంత ఎనర్జెటిక్ గా ఎంత యంగ్ గా ఎలా ఉండగలుగుతున్నారు? మేమే ఇన్ని చేసినా కూడా అంత మెయింటైన్ చేయలేకపోతున్నాం. ఏంటి సీక్రెట్ ఏంటి? ఫస్ట్ ఆ సీక్రెట్ చెప్పండి. పొద్దున్న మా చిన్నమ్మాయి నేను కూర్చొని కాఫీ తాగుతున్నాం. మా చిన్నమ్మాయి అనింది, ఒకటైతే ఉందమ్మా, బయట వాళ్ళ గురించి కాదు కానీ కొంచెం నేను తట్టుకోవడం కష్టమేనే అనింది. ఈ విషయంలోనే ఎందుకే అంటే ఈ రోజులు ఒక్కసారైనా ఆ మొహం ఎనర్జీ తగ్గి అలా డల్గా కనిపిస్తుందేమో అని చూస్తే అసలు అది అలా ఉండనే ఉండదు. కాబట్టి నీ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా అలా ఎనర్జెటిక్గా రావాలా, నిన్ను చూసి ఎనర్జెటిక్గా అవ్వాలా అని అడిగింది. రావక్కర్లేదులా తల్లి, నువ్వు ఎలా ఉన్నావు అలాగే రా, నన్ను చూసి ఎనర్జెటిక్ అవ్వగలిగితే అంతకన్నా సంతోషం ఏముంది. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటానమ్మా ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటో, బహుశా మా అమ్మ బాగా ఎనర్జెటిక్ అందుకేమన్నా నేను అయ్యానేమో తెలీదు, కానీ ఎప్పుడు అలసటగా ఉందాము అని అనుకుంటాను కానీ ఎందుకో రాదు ఆ మొహంలో నాకు. ఇప్పుడు అలా హాయిగా ఎనర్జెటిక్గా ఉంటేనే బాగుంటుంది కదా. ఇప్పుడు మీలాంటి కుర్రకారు అందులో కూర్చొని ప్రశ్నలు వేస్తామంటే ఇంకేముంది, మీ ఎనర్జీని కూడా అలా హాయిగా ఇటు తీసేసుకుంటున్నారు మీరు. ఐ ఆల్వేస్ లవ్ టు బీ అండ్ వర్క్ విత్ యంగ్స్టర్స్. వాళ్ళతో వర్క్ చేసే నషానే వేరమ్మా. అవునా? వాళ్ళకున్న నిర్మలత్వం, వాళ్ళకున్న ట్రాన్స్పరెన్సీ, వాళ్ళకున్న జిజ్ఞాస ఏదో తెలుసుకోవాలని, అలాంటి వాళ్ళతో పనిచేసేటప్పుడు కాస్త ఒక పెద్దరికంగా ఒక గైడెన్స్ ఇచ్చి మాకు తెలిసిందేదో వాళ్ళకి చెప్పి మేము తప్పులు చేసేది వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని మేము సరిదిద్దుకోగలిగితే అసలు అంతకన్నా అద్భుతమైన కాంబినేషన్ నా ఉద్దేశంలో ఎక్కడ ఏది ఉండదు.